శ్రీమాత్రే నమః. విఘ్నాలన్నింటినీ కూడాను తొలగించేవాడు విఘ్న గణపతి. ఈ విఘ్న గణపతిని ఎవరైతే ఆరాధన చేస్తారో సమస్తవంతమైనటువంటి కోరికలు కూడా నెరవేరుతాయని మనకు శాస్త్రంలో చెప్పారు. విఘ్నాలు కలగకుండా కాపాడేటువంటి ఈ వినాయకుడు శంఖచక్రాలు ధరించి ఉంటాడుటే. సాక్షాత్తు విష్ణుమూర్తిని స్ఫురింపచేస్తాడు స్వామివారు. ఇక్కడ విష్ణుమూర్తి తత్వంలో గోచరించేటువంటి మహిమాన్వితమైనటువంటి ప్రభావం ఇక్కడ విఘ్న గణపతిలో మనకు గోచరింపచేస్తాడు. చేతుల్లో చెరకుగడ, పాశం, దర్భలు, అంకుశం, దంతం ఇవన్నీ కూడా ఉంటాయి. కుడిపాదం మాత్రం కిందకి చాచి ఉంటాడు స్వామివారు. ఈ గణపతి బంగారు వర్ణంలో గోచరిస్తూ ఉంటాడు. ఎవరైతే ఈ గణపతిని నిత్యం కూడా ధ్యానం చేస్తారో వారి యొక్క సమస్త కోరికలు కూడాను నెరవేరుతాయి. అయితే ఈ యొక్క విఘ్న గణపతి మంత్రం చాలా విశిష్టవంతమైనదిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఓం గం గ్లౌం గణపతయే విఘ్న వినాశింత్యే స్వాహ అనేటువంటిది. ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా నిత్యం ధ్యానం చేసుకోవచ్చు. దీనివల్ల ఇబ్బందులు ఏమీ రావు. ఈ మంత్రాన్ని మరొక్కసారి పరిశీలించినట్లయితే ఓం గం గ్లౌం గణపతయే విఘ్న వినాశినే స్వాహ అని చెప్పేసి 108 సార్లు గనక ధ్యానం చేసినట్లయితే సర్వ విఘ్నాలు కూడాను తొలగింపబడి కోరికలన్నీ కూడా సిద్ధింపచేస్తాడు స్వామివారు. అంతేకాకుండా ఈ మంత్రాన్ని సాక్షాత్తు రాధాదేవి జపించి ఆ శ్రీకృష్ణ పరమాత్మని పొందింది అని చెప్పేసి ఈ కలియుగంలో పెళ్ళి కావలసినటువంటి వారు తమకు మంచి భర్త లభ్యపడటానికి ఈ మంత్రాన్ని గనక అనుష్ఠానం చేసినట్లయితే తప్పనిసరిగా చక్కటి యోగవంతమైనటువంటి భర్త లభ్యపడటానికి ఆ విఘ్న గణపతి సహకరిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు.